అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు క్లిక్ పెట్టారు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చి ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్న టాపిక్. అంటే మీరు ఈ రీడింగ్ చూస్తున్న టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు అన్న టాపిక్ పైన ఈ రీడింగ్ తీయాలనుకుంటున్నాను. ఇది చెప్పండి యూనివర్స్. మా వీవర్స్ యొక్క పర్సన్ ఈ రీడింగ్ చూసే సమయానికి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు. అట్ ప్రజెంట్ మా వీవర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏమనుకుంటున్నారు. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి వీవర్స్ ప్లీజ్. ఈ వీడియో చూసే టైంకి మా వీవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళ మనసులో ఏముంది. పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి వీవర్స్. Bottom of the deck, Ace of Pentacles, Five of Swords, King of Wands, Eight of Wands. Okay. మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మీకోసం మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారండి. అంటే తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, ఇంకో అవకాశం తనకి ఉన్నా కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ. అంటే గతంలో మీకు ఏదైనా జరిగి ఉండొచ్చు, ఏమైనా ఆర్గ్యుమెంట్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఏవైనా గొడవలు కానీ జరిగి మీరు దూరంగా ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. అలాంటి వారికి ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్లోబ్ పట్టుకొని అంటే మీకోసం ఒక ఆఫర్ని రెడీ చేసుకొని నిలబడ్డారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఆలోచన ఏంటంటే మీరు మీ పర్సన్ గురించి తప్పితే ఇంకెవరి గురించి ఆలోచించారు. అంటే అది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని గొడవలు జరిగినా, మీరు అడపాదడప గొడవలు పడుతూ ఉన్నా, మీ పర్సన్ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే నా గురించి తప్ప ఇంకొక పర్సన్ గురించి ఆలోచించరు నా పర్సన్ అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది మీ పర్సన్కి. అంటే గతంలో మీకు ఎన్నిసార్లు గొడవలు జరిగినా, ఏం చేసినా కూడా మళ్ళీ మాట్లాడుకోవడం, చేయడం, మళ్ళీ కమ్యూనికేషన్ జరుపుకోవడం, మీరు మీ పర్సన్ గురించి తప్పితే ఇంకొకరి గురించి ఆలోచించకపోవడం, ఇంకొకరికి అవకాశం ఇవ్వకపోవడం, మీ పర్సనే మీరు లైఫ్ అనుకోవడం, ఇలా మీరు ఉన్నట్టున్నారు. అందుకే మీ పర్సన్కి చాలా కాన్ఫిడెంట్ ఏంటంటే ఎన్ని గొడవలు జరిగినా మళ్ళీ మీ పర్సనే కావాలని మీరు అనుకున్నారు. చూడండి, అక్కడ మీ పర్సన్కి ఏంటి అని అంటే ఏం జరిగినా, ఎన్ని గొడవలు జరిగినా, ఎంత ఆర్గ్యుమెంట్స్ వచ్చినా, మీ పర్సన్ మిమ్మల్ని ఎన్నన్నా, మీరు మీ పర్సన్ ఎన్నన్నా, మళ్ళీ ఏంటి అని అంటే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మీరిద్దరు ఒకటే అనుకుంటారు. నా గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించరు అని మీ పర్సన్ అనుకుంటున్నారు, మీరు అలాగే అనుకుంటున్నారు. ఇక్కడ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా ఉందండి. ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే మీ మధ్య ఇంతకుముందు జరిగిన ఆర్గ్యుమెంట్స్, గొడవల వల్ల కావచ్చు, ఒక ఫీల్ ఏముంది మీ పర్సన్కి అని అంటే అంత స్టెబుల్గా ఉన్న పర్సన్ అంటే మీరండి. వీవర్స్ గురించి చెప్తున్నాను. మీరు అన్ని రకాలుగా ఫుల్ఫిల్డ్గా ఉన్న పర్సన్ అండి. మీరు కెరియర్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, లేదు ఫైనాన్స్ పరంగా కానీ, మీ ఫ్యామిలీ పరంగా కానీ మంచి గ్రోత్ ఉన్న పర్సన్ మీరు. అంటే మీకు దేనికి లోటు లేదు మీ లైఫ్లో. మీరు అన్నిటికీ అంటే అన్ని దాన్ని ఏమంటారు, సదుపాయాలు ఉన్న ఫ్యామిలీలో ఉన్నట్టున్నారు మీరు. అన్ని రకాల సంతోషాలు మీ చుట్టే ఉన్నాయి. కాకపోతే ఏంటి అని అంటే మీరు అనుకునేది అంటే ఇంత ప్రాబ్లమ్స్ ఉన్న
ఈ పర్సన్ ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు కదా ఈ పర్సన్, నాకు ఎందుకులే అన్నట్టు ఒక ఆలోచన కూడా మీకు ఉందేమో అని మీ పర్సన్ అనుకుంటున్నారండి. అంటే అన్ని రకాలుగా మీరు చాలా స్టెబిల్గా ఉన్నారు కదా, ఇలాంటి టైంలో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అన్ని రకాలుగా చాలా బాగున్నారు, నన్ను అసలు పట్టించుకుంటారా, నన్ను కేర్ చేస్తారా అంటే మీకేమో మీ పర్సన్ ఆలోచనలే ఉన్నాయి, ఆ విషయం తనకు అక్కడ అర్థమవుతుంది. కానీ అన్ని రకాలుగా స్టెబిలిటీ ఉన్న పర్సన్ కదా మీరు. అంటే అటు కెరియర్ పరంగా కానీ, అంటే మీకు సంఘంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు, గౌరవ ప్రతిష్టలు, మంచి హోదా గల కుటుంబంలో ఉన్న వాళ్ళు మీరైతే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇలాంటి పొజిషన్లో ఉన్నారు కదా అని చెప్పి ఒక రకంగా మీరు మీ బ్యూటీనే కానీ లేదు మీ ఆర్థిక పరిస్థితినే కానీ తను చాలా అడ్మైర్ చేస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. ఇంత ఉన్న తర్వాత నన్ను పెద్ద పట్టించుకోకపోవచ్చు కూడా, అంటే అంత హై లెవెల్లో ఉన్న పర్సన్ ఏమో పట్టించుకుంటారో లేదో అన్నట్టు కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంటే ఇది మీ మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల అలా అనుకుంటున్నారు. కానీ తన కాన్ఫిడెన్స్ ఏంటంటే మీరు తన గురించి ఆలోచిస్తారు. కానీ వెళ్ళిన తర్వాత మీరు ఏమనుకుంటారో, వద్దనుకుంటారో, కావాలనుకుంటారో. ఎందుకంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ కదా. 9 ఆఫ్ పెంటికల్ అంటేనే రిచ్, అంటే చాలా రిచ్ అండి. ఇది చాలా రిచ్కి సింబల్ ఇది. అలాంటి పర్సన్ కనుక మీరు అసలు ఒప్పుకుంటారో లేదో అన్న ఆలోచన కూడా మీ పర్సన్కి ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే తన మనసులో ఉన్నది ఏది మీకు బయట పెట్టలేకపోతున్నారు మీ పర్సన్. ఎందుకు అనంటే ఇక్కడ ఒకటి ఫ్యామిలీ చూపిస్తుంది, ఇక్కడ ఒకటి కెరియర్ చూపిస్తుంది. తన మనసులో ఉన్న ఏ విషయాన్ని కూడా మీకు బయట చెప్పలేకపోతున్నారు. మీ మీద ప్రేమ చాలా ఉంది, చాలా విపరీతమైన ప్రేమ ఉంది మీ మీద. కాకపోతే తన మనసులో ఉన్నది ఏది కూడా బయట పెట్టలేకపోతున్నారు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినానండి. ఇక్కడైతే 2 కనిపించాయి, మిగతా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందో తెలియదు. కానీ ఇది ఎవరికి ఎలా రెజినేట్ అయితే అలా తీసుకోండి. ఇక్కడ మాత్రం ఏం కనిపిస్తుంది అని అంటే ఇక్కడ కెరియర్ పరంగా కొంచెం స్వార్థంగా ఉండడం వల్ల తన ప్రేమని మీ ముందు బయట పెట్టలేకపోతున్నారు మీ పర్సన్. అంటే కేవలం మనీ గ్రోత్, కెరియర్ పరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఇదేంటి అని అంటే కెరియర్ ముందా, మనీ ముందా, మీ రిలేషన్ ముందా అని అంటే ఒక మెట్టు దిగి తను కెరియర్ వైపు, మనీ వైపే కొంచెం మొగ్గు చూపించారండి మీ పర్సన్. అందుకే తన మనసులో ఉన్న మాటను మీకు బయట పెట్టలేకపోయారు. వీటి వల్లనే మీ మధ్య డిస్టర్బెన్సెస్ జరిగి ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకోవడానికి రీజన్ ఇదేనండి. ఇంకొకటి ఏం కనిపిస్తుంది అంటే ఫ్యామిలీ కనపడుతుంది. అంటే ఫ్యామిలీకి కావాల్సిన సదుపాయాలని సమకూర్చాలి. ఇది ఎలాంటి రిలేషన్ అయినా అండి, అక్కడ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేయాలి. అక్కడ పిల్లలు, వైఫ్ లేదు హస్బెండ్, మదరు, బ్రదర్, ఫ్యామిలీ ఎంతమంది ఎవరున్నా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయాలి అన్న ఒక ఆరాటం మీ పర్సన్లో ఉందండి. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాల్సిన పర్సన్ వీళ్ళే కనుక అక్కడ ఏం కావాలో అన్నీ చూసుకోవాలి. అక్కడ పిల్లలకు స్టడీ పరంగా కానీ, ఇంకేదైనా కానీ, లేకపోతే వాళ్ళకు బ్రదర్ సిస్టర్స్ ఉంటే వాళ్ళ పరంగా కానీ, ఎలాగైనా సరే వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడ చూసుకోవాలి వాళ్ళు. అందుకని చెప్పి ఇక్కడ కెరియరు, మనీ ఇలాంటి వాటి గురించి ఆలోచించారు, ఇక్కడ ఫ్యామిలీ గురించి ఆలోచించారండి. అందుకే మీ మధ్య డిస్టర్బెన్స్ వచ్చాయి, మీ మధ్య కొంచెం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండి మీరు కాస్త దూరం అయ్యారు. కానీ ఇప్పుడేమనుకుంటున్నారంటే ఇక్కడ ఆఫర్ చేయాలని చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి మీతో. అంటే గతంలో ఏదో ఫ్యామిలీ కోసమా, లేదా కెరియర్ కోసమా, మనీ కోసమా, గ్రోత్ కోసమా మిమ్మల్ని పక్కన పెట్టేసారి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇవ్వాలి, మీ జీవితంలోకి కొత్తగా రావాలి. అంటే జరిగిన వాటినన్నిటినీ మీ పర్సన్ మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి మీరు మర్చిపోతారా లేదా అన్నదే మీ పర్సన్ యొక్క భయం అన్నమాట. ఇదంతా మర్చిపోయి మీరు కూడా మర్చిపోతే మీ రిలేషన్ని ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అన్నది మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి. ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది. ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది కనుక మీరంటే చాలా ప్రేమ ఉందండి మీ పర్సన్కి. ఇక్కడ ఏంటి అని అంటే జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు గతంలో తను ఫ్యామిలీ కోసము, ఇక్కడ వర్క్ కోసము తన ప్రేమని సాక్రిఫైస్ చేసి ఈ రిలేషన్ని పక్కన పెట్టి మిమ్మల్ని ఒక రకంగా ఇబ్బందే పెట్టి వెళ్ళిపోయారు కదా. ఆ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏంటి అని అంటే ఎక్కువ పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు వచ్చినా ఎలా ఉంటుందో పరిస్థితి, గతంది తలుచుకుంటున్నారు, ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఎలా ఉంటుందో అని కూడా కొంచెం బాధపడుతున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. అసలు తన ఆలోచన మొత్తంలో మీరే ఉన్నారు, ఇంకా అన్నింటినీ పక్కన పెట్టేస్తారు. ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు వర్క్ అని, ఫ్యామిలీ అని ఎంతో ఆలోచించి మిమ్మల్ని పక్కన పెట్టినవారు ఇప్పుడు వాటిని పక్కన పెట్టి మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. 24/7 ఏడుస్తున్నారండి, చాలా బాధపడుతున్నారు మీ పర్సన్, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు.
ఇక్కడే ఏంటి అని అంటే ఇది థర్డ్ పార్టీ అండి. థర్డ్ పార్టీ అంటే నేను రొమాంటిక్ థర్డ్ పార్టీ అని చెప్పట్లేదు. ఏదైనా కావచ్చు, లేదు మీ విషయాన్ని గురించి వేరే వాళ్ళతో చర్చించడమే కావచ్చు, లేదా తన మనకి సంబంధించిన గ్రోత్ కోసం, లేదా చీటీ అని, లేదు ఏదైనా అమ్మకాలు కొనుగోలుకు సంబంధించింది కానీ, లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో బిజినెస్ డీల్స్ కానీ, అలాంటి మీటింగ్స్ కానీ ఏదైనా కావచ్చండి. ఇది అలా జరుపుతున్నారు. ఇది రొమాంటిక్ థర్డ్ పార్టీ అని నేను చెప్పట్లేదండి. ఇది ఒకటే కార్డు వచ్చింది, మిగతా ఏవి సంబంధించింది రాలేదు కనుక ఇది కేవలం మనీకి సంబంధించిన చర్చలు అయి ఉంటాయి. లేదు తన లైఫ్ గ్రోత్ కోసం మనీ సంపాదించడానికి చీటీలు వేయడమో, లేదా ఫైనాన్స్కి సంబంధించినయో అలాంటివి అయి ఉంటాయి. లేదు మీ రిలేషన్ గురించే ఎవరితోనైనా మాట్లాడుతున్నారు మీ పర్సన్. అంటే గతంలో ఇలా జరిగిపోయింది, మళ్ళీ నేను తనతో రీయూనియన్ చేయాలనుకుంటున్నాను అని తన శ్రేయోభిలాషులే కానీ, తన కొలీగ్సే కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో, మీ పర్సన్కి సంబంధించిన వాళ్ళతో తను గ్రూప్ డిస్కస్ చేస్తున్నారండి, మీ గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. మనీ పరంగా అనుకుంటే మనీ పరంగానే అనుకోండి. లేదు ఆఫీస్లో కొలీగ్స్తో మాట్లాడుతూ ఉంటారు కదా, కొందరు పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, నా లైఫ్లో ఇలా ఉందని అలా మాట్లాడుకోవడం ఇక్కడ జరుగుతుందండి మీ పర్సన్. ఇక్కడ ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ పెంటికల్ అంటే తనకు ఒక మనీ పరంగా ఒక కొత్త అవకాశం రావాలి. ఆ అవకాశం తనకు హ్యాపీనెస్ ఇచ్చి మళ్ళీ మీకు ఒక అవకాశం ఇవ్వాలి అనండి. ఇది రెండు రకాలు తీసుకోవచ్చండి. మనీ పరంగా తన లైఫ్లో ఒక కొత్త అవకాశం రావాలి, మళ్ళీ మీకు ఒక కొత్త ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే మనీ పరంగా అంత ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత, తన లైఫ్ హ్యాపీగా ఉన్న తర్వాత ఇంకా కావాల్సింది ఏంటి, మీరే కదా తనకు కావాల్సింది. దానికోసం చూస్తున్నారు. అంటే మీకు ఒక కొత్త అవకాశం ఇవ్వాలని చూస్తున్నారండి. కొత్త అవకాశం తనకు మనీ పరంగా ఒకటి తన జీవితంలోకి రావాలి, తను మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇవ్వాలి, ఇలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ ఏంటి అని అంటే మీ మధ్య జరిగిన గొడవలే కానీ, డిస్టర్బెన్సెసే కానీ, లేకపోతే ఆర్గ్యుమెంట్సే కానీ, వాటి వల్ల ఏంటి అని అంటే మీ పర్సన్ తనని తనే మోసం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారండి. అంటే తన దాకా వచ్చిన ఆ అభిమానాన్ని, ఆ ప్రేమని వద్దనుకొని వేరే వేరే వాటి కోసం వెళ్ళిపోయారు కదా, అంటే దూరం పెట్టారు. వెళ్ళిపోయారంటే దూరం పెట్టేశారు మిమ్మల్ని. సరే ఫ్యామిలీ అయినా కెరియర్ అయినా దూరం పెట్టారు కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని ఉంటే బాగుండేది. ఎవరికైనా అటు ఫ్యామిలీ ముఖ్యమే, రిలేషను ముఖ్యమే, కెరియర్ ముఖ్యమే, మనీ గ్రోత్ ముఖ్యమే. అలా అని చెప్పి ఒకదాన్ని తక్కువ చేసి ఒకదాన్ని ఎక్కువ చేస్తే అది అందరికీ న్యాయం చేయడం కుదరదు కనుక అలాంటి సిచ్యువేషన్లో ఏమనుకుంటున్నారు అని అంటే తనని మోసం చేసుకున్నాను అనుకుంటున్నారండి. ఇక్కడ వర్క్ పరంగా, మనీ పరంగా ఎంత సంపాదించి, ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చుకొని ఫ్యామిలీతో శభాష్ అనిపించుకున్నా కూడా తనకు అంటూ ఒక మనసు ఉంటుంది కదండి. ఆ మనసులో మీరుంటారు కదా, మీరుండడం వల్ల అక్కడ మీకు అన్యాయం చేశానన్న భావన ఒకటి ఉంటుంది కదా మనసులో. ఆ భావన ఇప్పుడు ఏమవుతుంది అని అంటే తనని తనే మోసం చేసుకున్నట్టు అనుకుంటున్నారు. ఇక్కడ అందరికి అన్ని రకాలుగా న్యాయం చేశారు. ఇప్పుడు ఫ్యామిలీకి న్యాయం చేశారు, మనీ గ్రోత్ పెరిగింది, కెరియరు బాగుంది, అంతా బాగుంది. ఇక్కడ తన మనసుని చంపుకొని అన్యాయం చేసుకుంది ఎక్కడ అని అంటే మీ విషయంలో. మిమ్మల్ని ఒక్కరిని దూరం పెట్టారు, అన్నీ చూజ్ చేసుకున్నారు. ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత మీరు దూరం ఉండడం వల్ల తనని తనే మోసం చేసుకున్నట్టు అనుకుంటున్నారు. అంటే రిలేషన్ పరంగా తనంత హ్యాపీగా లేరు కదా, అందుకని అనుకుంటున్నారు అనమాట. మిగతా వాటి కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడం తనకి ఇప్పుడు కరెక్ట్ అనిపించట్లేదు. ఇంతకుముందు అదే కరెక్ట్ అనుకున్నారు, మిమ్మల్ని ఇంకా వదిలేసి అసలు మీరు అవసరమే లేదన్నట్టు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే అన్నిటితో అన్నీ ఉన్నాయి, నా పర్సన్ నాకు లేదు అన్న ఒక భావన మనసులో ఉంది, తనని తనే మోసం చేసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నారు మీ పర్సన్. ఇక్కడ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారండి. అంటే మీతో లైఫ్ లాంగ్ ఉండాలన్న ఆలోచన మీ పర్సన్కి ఉంది. ఇంకొకటి, ఇక్కడ మీ పర్సన్ ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటారు. సరే ఆ సిచ్యువేషన్లో మనీ పరంగా ఒక ఆలోచన తీసుకొని ఫ్యామిలీ కోసం ఒక ఆలోచన చేశారు కదా, అది ఏంటి అని అంటే అక్కడ నుంచి తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దు అన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని చేశారు కదా. సరే అక్కడితో అది అయిపోయింది. ఇప్పుడు రిలేషన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ తీసుకోవాలి, గట్టిగా ఉండాలి, మీకు నచ్చేలా ఉండాలి. ఆ నిర్ణయం తీసుకునే నిర్ణయంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండద్దు అన్నది మీ పర్సన్ యొక్క అభిప్రాయం అండి. ఇంకొకటి, మీ రిలేషన్ని లాంగ్ టర్మ్ తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఆలోచన విధానం చాలా బాగుందండి మీ పర్సన్ది, చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే మీ మధ్య కమ్యూనికేషన్ ఏవైనా లేకపోయి ఉండుంటే కనుక మీతో కమ్యూనికేషన్ జరపాలని, అంటే ఇన్నాళ్ళ డిస్టెన్స్లో మీరు ఫోన్ చేసుకొని కానీ, మెసేజ్ చేసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, చూసుకోకుండా ఉండడం కానీ ఇలాంటివి జరిగి ఉంటాయి కదా. అంటే ఒక రకమైన ఒక బ్రేక్ వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మీ పర్సన్ వల్ల మీరు బాధపడ్డారు కనుక మీకు మనసుకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఎందుకు, నేను ఫోన్ చేసినప్పుడు
తను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్ చేయకపోవడం, నన్ను పెద్దగా పట్టించుకోలేదు, ఒక రకంగా నన్ను ఇగ్నోర్ చేసిన తర్వాత నేను మాత్రం ఎందుకు మాట్లాడాలి అన్న అభిప్రాయం మీకుంది కనుక మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఏ విధంగా అయినా సరే మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ జరపాలి, మీతో రీయూనియన్ జరపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మీతో కమ్యూనికేషన్ జరపాలి, మీతో రీయూనియన్ జరపాలన్న భావన మీ పర్సన్కి ఎక్కువగా ఉందండి. ఓవరాల్గా ఏంటంటే మీరు ఈ వీడియో సమయానికి మీ పర్సన్ యొక్క ఆలోచనలు మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాయండి. అంటే గతంలో ఏం జరిగినా కూడా ఇప్పుడు మీతో మాత్రం చాలా బాగుండాలనుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారండి. యాక్చువల్లీ ఈ రిలేషన్ ఇలా అయిపోయిందన్న బాధ మీ పర్సన్లో చాలా ఉంది. ఇక్కడ డిస్కషన్స్ జరుపుతున్నారు, మళ్ళీ మీకు ఒక కొత్త న్యూ ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తన మనసులో ఉన్న ప్రేమని మీకు బయట చెప్పలేకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే తన కెరియరు, మనీ గ్రోత్, ఫ్యామిలీ, వీటి వల్లే మీ దగ్గర ఎక్కువ ఓపెన్ అప్ అవ్వలేదండి. ఓపెన్ అయినా కూడా మిమ్మల్ని పక్కకు పెట్టడానికి రీజన్ ఈ రెండే గనక మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, తననే మోసం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. తనకు తెలుసు ఏంటి అని అంటే మీరు తన కోసం తప్ప ఇంకెవరి కోసం ఆలోచించరు అన్న విషయం మీ పర్సన్కి తెలుసు, మీకు తెలుసు ఆ విషయం. కాకపోతే మీ మనసులో ఏంటి అని అంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుని ఉంటే బాగుండేది, ఇటు ఫ్యామిలీ కోసమని అటు కెరియర్ కోసమని మిమ్మల్ని బాధ పెట్టారు అన్న ఒక బాధ మాత్రం మీలో బాగా ఉందండి. అందుకే ఒంటరిగా ఉండిపోతేనే బాగుంటుంది అన్న ఆలోచన కూడా మీలో వచ్చేస్తుంది. ఎందుకనంటే కావాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే ఉంటే అయిపోతుంది, ఇంకా నాకు ఎందుకులే అన్నట్టు ఒక డైనమాలో మీరు ఉండిపోయారండి. కానీ మీ పర్సన్ మాత్రం మీతో రీయూనియన్ జరపాలనుకుంటున్నారు, మీ దగ్గర రావాలనుకుంటున్నారు. మీరు ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ యొక్క ఆలోచనలు చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. క్లైమ్ చేసుకోండి, చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.